గొలియాతును పడగొట్టుటకు దావీదుకు శక్తిని అనుగ్రహించిన దేవుడు. ప్రతి సాతాను క్రియను పడగొట్టుటకు దేవుడు మనకు శక్తిని అనుగ్రహించేవాడు. ప్రతి బలహీన సమయములో ఆయన మనకు బలమును అనుగ్రహించి భయపడక ధైర్యముతో ఉండమని ముందుకు సాగిపోయే విధముగా ఆయన కృప మనకు అనుగ్రహించే దేవుడు. అంటే దేవుని కలిగి ఉన్నాము, ధైర్యముతో దేవుని ఆరాధన చేస్తూ గొర్రెల కాపరి అయిన దావీదును నీవు రాజుగా చేసినావుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలమును ఇచ్చినావయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదును నీవు రాజుగా చేసినావుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలమును ఇచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలమునతో నుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెదా. ప్రతి బలహీన సమయములో నీ బలమునతో నుండగా భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెదా. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన ఆరాధన నీకేనయ్యా. ఘోర పాపి అయిన రాహాబును ఆయన ప్రేమించిన దేవుడు. వేశ్యగా జీవించినప్పటికీ ఎంత ఘోర పాపినైనా మన ప్రతి పాపమును మన ప్రతి శాపమును సిలువలో మన కొరకు మరణించి ఆయన మనకు తోడుగా ఉండి నిత్య శాంతిని ఇచ్చి నడిపించే దేవుడుగా మన మధ్యలో ఉన్నారు. కనుక ఆయన ఆరాధన చేద్దాము. ఘోర పాపి అయిన రాహాబును నీవు ప్రేమించినావుగా, వేశ్య
అందరం మన రెండు హస్తాలను పైకెత్తి ఆరాధన చేద్దాం.